దేశవ్యాప్తంగా 7వ రోజు ఇండిగో సంక్షోభం కొనసాగుతోంది. ఇవాళ కూడా చాలా ఇండిగో విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఇండిగో సంక్షోభ నేపథ్యంలో ప్రయాణికులకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ అడ్వైజరీ జారీ చేసింది. నేడు కూడా ఇండిగో విమానాలు ఆలస్యంగా నడిచే అవకాశం ఉంది. ఎయిర్పోర్ట్కు వచ్చే ముందు స్టేటస్ చెక్ చేసుకోవాలని సూచించింది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, చెప్పండి. సో ఢిల్లీ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఒక అడ్వైజరీ రిలీజ్ చేసిందని చెప్తున్నారు. ఇది కేవలం ఢిల్లీ మట్టుకేనా, మొత్తం భారతదేశంలో ఉన్న ప్రధాన ఎయిర్పోర్ట్స్ అన్నిటికీ వర్తిస్తుందా? సో ఇండిగో ఎయిర్లైన్స్ ఎలాంటి చర్యలు తీసుకుంటోంది, ఏవియేషన్ మినిస్టర్ ఏం చేస్తున్నారనే ప్రశ్నకి ఏదైనా సమాధానం దొరికే అవకాశం ఉందా? ఏంటి మీద ఇన్పుట్స్? ఇండిగో సర్వీసుల రద్దు కొనసాగుతూనే ఉంది. ఈరోజు ఢిల్లీలోనే దాదాపు 82 వరకు ఇండిగో విమాన సర్వీసులు ఇక్కడి నుంచి ఢిల్లీ నుంచి బయలుదేరాల్సినటువంటి 82 విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఇటు బెంగళూరులో కూడా దాదాపు 120కి పైగా విమాన సర్వీసులు రద్దయినటువంటి పరిస్థితి. సో వందల సంఖ్యలో ఈ రోజు కూడా విమాన సర్వీసులు రద్దవుతున్నాయి. అలాగే నడిచేటువంటి సర్వీసులు కూడా చాలా ఆలస్యంగా నడుస్తున్నాయి. ఆ నేపథ్యంలోనే ఢిల్లీ ఎయిర్పోర్ట్ అధికారులు ఖచ్చితంగా ఇండిగో ఎయిర్పోర్ట్లు బుక్ చేసుకున్న ఇండిగో విమానాలు బుక్ చేసుకున్నారు. ఖచ్చితంగా ఫ్లైట్ స్టేటస్ చూసుకుని ఆ తర్వాతే విమానాశ్రయానికి ప్రొసీడ్ కమ్మని సూచనలు ఇస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే వారం రోజులుగా కొనసాగుతున్నటువంటి సంక్షోభం ఇంకా కొలిక్కి రాలేదు. డిసెంబర్ 15 కల్లా సాధారణ స్థితికి తీసుకొస్తామని ఇండిగో చెబుతోంది. అలాగే దాదాపు 610 కోట్ల రూపాయల టికెట్ రిఫండ్ కూడా చేసినట్టు ఇండిగో వెల్లడించినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఇండిగో చెబుతోంది తాము మెల్లమెల్లగా ఆపరేషన్స్ అన్నిటిని కూడా నార్మల్సీకి తీసుకొచ్చేటువంటి ప్రక్రియ కొనసాగుతుందని చెప్తుంది. అయితే ఇంకా పూర్తి నార్మల్సీ రావాలంటే మరింత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే చాలా ఎక్కువ మంది పైలట్లు అవసరం ఉంది. దీనికి సంబంధించి కొత్తగా ఉన్నటువంటి FDTL నిబంధనలు అమలు చేయాలంటే వాటిని కాస్త పక్కన పెట్టినప్పటికీ ఉన్నటువంటి డిస్రప్షన్స్ ను నార్మల్ స్టేటస్ తీసుకురావాలన్నా కానీ కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ మొత్తం పరిస్థితి కారణం ఏంటో తెలపాలని ఇప్పటికే DGCA ఒక షోకాజ్ నోటీస్ ఇండిగోకి ఇచ్చింది. సో దానికి ఈరోజు సాయంత్రం కల్లా 6 గంటల కల్లా సమాధానం చెప్తామని ఆ మేరకు కొంత టైం ఎక్స్టెన్షన్ అడిగారు ఆ కంపెనీ CEO పీటర్ ఎల్బర్స్. దానికి ప్రభుత్వం కూడా అంగీకరించినటువంటి పరిస్థితి. ఇంకోవైపు ఈ మొత్తం వ్యవహారం పైన పార్లమెంటు సభ్యులు కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. ఆ ఇండిగో కంపెనీ అలాగే ఈ మొత్తం వ్యవహారంపై ఇండిగో కంపెనీ అధికారులను కానీ DGCA MO ఈ సివిల్ ఏవియేషన్ అధికారులను కూడా సమ్మన్ చేసే అవకాశం కనబడుతోంది.